తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆదోని ఫీడ్బ్యాక్ తెలుసుంటే దీనికి ఒక చరిత్ర ఉంది. కమ్యూనల్ అని, డెకాయిడ్స్ ఎక్కువ ఉంటారని, పక్కన కర్ణాటక బార్డర్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకొని టోపోగ్రాఫ్ తెలుసుకుని వచ్చారా? యాక్చువల్గా ఇది కమ్యూనల్లీ సెన్సిటివ్ అని మాత్రమే తెలుసుకున్నాను నేను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ సీట్లో కూర్చున్న తర్వాత మీకు వచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ ఏమవుతుంది? నా ఫస్ట్ ఛాలెంజ్ వచ్చి ఫిబ్రవరిలో శివాజీ జయంతికి ర్యాలీ ప్రొసెషన్ అన్నమాట. ఇక్కడ విహెచ్పి కొద్దిగా యాక్టివ్ ఉంటుంది, ప్లస్ రూలింగ్ బీజేపీ పార్టీ కాబట్టి అనుకున్న టైంకి కంప్లీట్ చేయగలిగాను. ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ ఎక్కువ ఉంటాయి, కర్ణాటక నుంచి రావడం, మహారాష్ట్ర నుంచి రావడం, అటువంటి సంఘటనలు ఏం జరిగాయి? ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అంటే మనకి సింధనూరు ఉంది కర్ణాటకలో. ఆ సింధనూరులో కంప్లీట్ బిగ్ అఫెండర్సే ఉంటారనమాట. అంటే ఆ పందుల్ని ఒక 6 మంది బొలెరోలో వస్తారు. ఆ బొలెరోలోనే వీళ్ళకి సోడా బాటిల్స్, ఎంటీ సోడా బాటిల్స్ కానీ మారణాయుధాలు కూడా ఉంటాయి. ఒక బొలెరోలో ఒక 6, ఒక 7 పందులు అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి వాళ్ళని ఆపాలని వాళ్ళే ట్రై చేసి ఆ బొలెరోతోనే గుద్ది చంపేసిన కేసు కూడా రిజిస్టర్ అయిందనమాట. బార్డర్ 25 కిలోమీటర్సే కాబట్టి ఇందులో ఒక 12 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. కంప్లీట్ థెఫ్ట్ చేసిన పిగ్స్ అన్ని రికవరీ చేశాము. 90 lakhs రికవరీ చేశారు. బెట్టింగ్కి బీటర్స్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏమంటే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లాగిన్ ఐడి పాస్పోర్ట్తో వీళ్ళకి తెలిసిన కొంతమందితో ఆడిస్తూ ఉంటారనమాట. మేము 3, 2, 1 ఉన్నాడు కదండి. 1 నుంచి చేరుకోలేకపోయాం కానీ 2 వరకు వెళ్ళగలిగాము. ఎందుకంటే 1 2 వరకు రీచ్ అయ్యాము. వీళ్ళందరినీ ఈ లాస్ట్ 4th స్టేజ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్తో వాళ్ళందరినీ పట్టుకోగలిగాము. అంత ఈజీగా దొరకరు మేడం, మీరు సింపుల్గా చెప్తున్నారు. అవును, దొరకరు. బట్ అయితే మేము కొంచెం ఈ బెయిట్ వేసి ఎర్ర వేసి వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2022 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు హేమలత గారు, డిఎస్పీ, ఆదోని, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మదనపల్లి జిల్లా చెందిన హేమలత గారు ప్రస్తుతం ఒకప్పుడు కర్నూలు జిల్లా, ఇప్పుడు కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనిలో డిఎస్పీగా పనిచేస్తున్నారు. ఆదోని అనగానే మనకి గతంలో ఫ్యాక్షన్తో పాటు కమ్యూనల్ ఎక్కువగా ఉండేది. ఒకసారి ఆదోనిలో కమ్యూనల్ స్టార్ట్ అయితే కర్ఫ్యూ వరకు వెళ్ళే రోజులు ఉండేవి. ప్రస్తుతం ఆదోని అదే విధంగా ఉందా లేదా మార్పు వచ్చిందా? దాంతోపాటు ఇటీవల జరిగిన 2 ప్రెస్ మీట్లో మంచి కేసులు పట్టుకున్నారు మేడం టీమ్. ఒకటి గ్యాంబ్లింగ్ చేస్తూ వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ దగ్గర 90 లక్షల రూపాయలు రికవరీ చేయడం కాకుండా హైవే మీద డెకాయిడ్ గ్యాంగ్ని పట్టుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, ఇటువంటి గ్యాంగ్స్తో పాటు ముఖ్యంగా ఆదోని అనగానే కర్ణాటక బార్డర్ ఉంది కాబట్టి బార్డర్ ఇష్యూస్ ఎలాగుండేవి, గతంలో లాగా లిక్కర్ ఎక్స్పోర్ట్ అవుతుందా లేదా, ఇక్కడ ఎక్కువగా కమ్యూనల్ తగ్గిపోవడానికి కారణం ఏంటి, ట్రాఫిక్ ఏ విధంగా ఉంది అనే విషయాల్ని మేడం నుండి తెలుసుకున్నాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఇందాక నేను చెప్తుండగా కర్నూలు అనగానే, ఆదోని అనగానే ఎక్కువగా కమ్యూనల్ అంటే ఒకప్పుడు ఓల్డ్ సిటీ ఏ విధంగా ఉండేదో హైదరాబాద్లో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆదోని ఒకసారి కమ్యూనల్ స్టార్ట్ అయితే కర్ఫ్యూ వరకు వెళ్ళేది. సీనియర్ ఆఫీసర్లు అందరూ దీని మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఆదోని అదే సిచ్యువేషన్ ఉందా, ప్రజల్లో మార్పు వచ్చిందా? ఒకటి. రెండోది, మీ 2 ప్రెస్ మీట్లో చూసా. ఒకటి పెద్ద గ్యాంబ్లింగ్ గ్యాంగ్ పట్టుకోవడం, వాళ్ళ 90 lakhs వచ్చేయడం, వాళ్ళందరూ కూడా ముదుర్లు, మామూలు ముదుర్లు కాదు, అటువంటి వాళ్ళు పట్టుకోవడం.
ఆ పట్టుకోవడంలో క్రమంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఎలాగుంటేవి? ఏమైనా మీకు పొలిటికల్ ప్రెజర్ వచ్చిందా లేదా? అదేవిధంగా డెకాయిట్ గ్యాంగ్ పట్టుకోవడంలో మీ టీం ఎలా కష్టపడింది? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు హేమలత గారికి బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్? యాక్చువల్గా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఉండేదండి బీటెక్ స్టార్ట్ అయినప్పటి నుంచి. దీని మీదే సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను నేను సాఫ్ట్వేర్ చేస్తూ. అమ్మ నాన్న ఏం చేస్తుంటారండి? మీ నాన్నగారు జాబ్ అది మదనపల్లి? మా నాన్నగారికి టిఫిన్ సెంటర్ ఉండేదండి, ఇప్పుడు లేదు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉండేది మదనపల్లిలో, హరి ఫాస్ట్ ఫుడ్స్ అని. ఎక్కడ మదనపల్లిలో? ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉంది, ఇప్పటికీ ఉంది. మా రిలేటివ్సే దాన్ని చేస్తున్నారు. కానీ మా ఫాదర్ ఇంకా ఈ డిసీజెస్ వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోవడం వల్ల దాన్ని ఆపేసి వాళ్ళకి ఇచ్చేశారు. ఒక 25 years కంటిన్యూస్గా చేశారండి. మా మదర్ కూడా మా ఫాదర్కి హెల్ప్ చేసేవాళ్ళు. మా ఫాదర్ అండ్ మదర్ ఆక్యుపేషన్ అదే. అంటే వాళ్ళు టిఫిన్ సెంటర్ నడిపిన పిల్లలు మాత్రం బాగా చదివించారు. అంటే మా ఫాదర్ కూడా డిప్లొమా సివిల్ ఇంజనీర్ చేశారు. కాకపోతే జాబ్ సరిగ్గా లేనందువల్ల 95 ఆ టైంలో మా తాత అదే మా గ్రాండ్ పేరెంట్స్ స్టార్ట్ చేసిన టిఫిన్ సెంటర్ని మా ఫాదర్ కంటిన్యూ చేశారు. మళ్ళీ అందులోనే కంటిన్యూ అయిపోయారు. 10th వరకు మదనపల్లి? 10th వరకు మదనపల్లి, ఇంటర్ తిరుపతి, మళ్ళీ బీటెక్ మదనపల్లిలోనే చేశానండి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. బీటెక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ వెళ్ళకుండా ఇటువైపు ఎందుకు వచ్చారు? ఫస్ట్ అంటే మా రిలేటివ్స్లో ఒకరు ఐఆర్ఎస్గా సెలెక్ట్ అయ్యారండి. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ కూడా. మిథున్ అని మా రిలేటివ్స్ అవుతారు. ఆయన ఐఆర్ఎస్గా 2017 బ్యాచ్ సెలెక్ట్ అయ్యారు. ఆయన ప్రిపరేషన్లో ఉన్నప్పటి నుంచి నాకు మోటివేషన్ అనమాట, మనం కూడా ఇటు సైడ్ వెళ్ళాలి అని. సో అదే దీని మీదే నేను బీటెక్ అయిపోగానే కోచింగ్కి హైదరాబాద్కి వెళ్ళిపోయాను అనమాట. ఫస్ట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాశాను, అది ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. తర్వాత మా ఫాదర్ ఇంకా దీనికే వెళ్ళు అని చెప్పడంతో హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాను. అది కోచింగ్ కంప్లీట్ అవ్వగానే కోవిడ్ టైంలో ఇంటికి రావాల్సి వచ్చింది. అప్పుడు నేను మళ్ళీ నా సాఫ్ట్వేర్ కెరీర్ని స్టార్ట్ చేశాను. అది చేస్తూ ఇది ఎగ్జామ్స్ రాశాను అనమాట. గ్రూప్ 1 సివిల్స్ రాశాను. సివిల్స్ ఒక 2 times రాశాను. ప్రిలిమ్స్ స్టార్టింగ్లో ఇంకా కోచింగ్లో ఉన్నప్పుడే. తర్వాత ఇది గ్రూప్ 1 రాశాను. ఎందుకంటే సివిల్స్ వచ్చి పెట్టారు ఇంకా వాళ్ళు రాస్తున్నారు ఇప్పుడు కూడా? రాయాలండి, ఈ ఇయర్ రాయాలి. ఈ జాబ్ వచ్చినప్పటి నుంచి అప్లై చేయలేదు, ఈ ఇయర్ రాయాలని ఉన్నాను. సెలెక్ట్ అయ్యారు గ్రూప్ 1లో. సెలెక్ట్ అవ్వని ఫాదర్ వాళ్ళందరూ ఏమన్నా పాసింగ్ అవుట్ పీరియడ్కి వచ్చారండి. మా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మా ఫ్యామిలీలో మా జనరేషన్లో నేనే ఫస్ట్ గవర్నమెంట్ జాబ్. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డిఎస్పి అనేది నేను నా 3rd ఆప్షన్గా పెట్టుకున్నాను. సో యాజ్ పర్ మార్క్స్ ఇది డిఎస్పిగా వచ్చింది. నేను ఫస్ట్ ఏదో ఒకటి రావాలి, ఒక గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకున్నాను. మీ నాన్నగారు హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఊర్లో ఫ్రెండ్స్ బంధువులు ఒక చిన్న చూపు చూస్తారు. టిఫిన్ సెంటర్ వాళ్ళ పిల్లలు ఇంత స్థాయికి వచ్చారా అని ఆనందపడేవాళ్ళు ఉంటారు, ఈర్ష్యపడేవాళ్ళు ఉంటారు. అవును, ఈ రెండిట్లో ఎవరు ఎక్కువగా మీకు ఎదురయ్యారు? చాలా మంది అంటే పైకి చూపించకపోయినా ఇప్పటికీ ఒక రకమైన ఒక ఈర్ష అనేది కనిపిస్తుంది, వీళ్ళు ఇంత వెళ్ళిపోయినారా అని. ఎందుకంటే ఆ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు చాలా అవమానాలు పడ్డాను అనమాట. నేను ఏమొస్తుంది వీళ్ళకి, ఏం రాదు ఒకటి చెప్పండి అని చాలా అవమానంగా మాట్లాడేవాళ్ళు. ఏ ఫంక్షన్స్కి కూడా అటెండ్ అవ్వలేకపోయేదాన్ని. బంధువులు నేను అటెండ్ అయ్యి వాళ్ళ అనే క్వశ్చన్స్కి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేక నేను ఏ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడమే మానేశాను అనమాట. అయ్యో, ఏమడిగారండి? ఇంకా రాలేదా జాబు, ఇంకెన్ని రోజులు చదువుకుంటావు, ఇంకెన్ని రోజులకు వస్తుంది, మా పిల్లలంతా బాగా సెటిల్ అయిపోయినారు అని అలా మాట్లాడేవాళ్ళు అనమాట. వీళ్ళందరి క్వశ్చన్స్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్టే అయింది ఇది. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా రిలేటివ్స్తో పోల్చుకుంటే మా వెల్ విషర్సే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా డాడీ ఫ్రెండ్స్ కానీ, హోటల్ కస్టమర్స్ కానీ. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అమ్మాయి ఈ రోజు డిఎస్పీ అయిందని చాలా మంది గర్వంగా చెప్పుకుంటారు కదా. మదనపల్లిలో మా ఫాదర్ కస్టమర్సే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బంధువుల కన్నా. ఓకే, ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారండి? అనంతపూర్ పీటీసీలోనే 1 year ట్రైనింగ్, తర్వాత నెల్లూరులో ప్రాక్టికల్ ట్రైనింగ్. కానీ ట్రైనింగ్లో మీరు ఇంతవరకు మదనపల్లి కాలేజీలో చదువుకోవడం ఇన్సైడ్ ఉంటుంది, అవుట్ సైడ్ మీకు ఎక్కడ ఇబ్బంది ఉండదు, అంటే అలవాటు ఉండేది కాదు.
మరి ట్రైనింగ్లో ఈ ఫిజికల్ ట్రైనింగ్ అప్పుడు కానీ రన్నింగ్లో కానీ ఇబ్బంది ఏమైనా వచ్చాయా మీకు? స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది పడేదాన్నండి, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అసలు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ లేదు. ఫస్ట్ టైం ట్రైనింగ్లో రన్నింగ్ చేయడం అనమాట. ఫస్ట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డాను, బట్ అయితే మా ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళ గైడెన్స్ వల్ల చాలా ఇంప్రూవ్ అయ్యాను నేను లాస్ట్కి. కానీ అమ్మాయిలు పోలీసు యూనిఫామ్ పనికిరారు కొంతమంది, అందరికీ అనుకోరు. కొంతమంది చాలా ఇబ్బందులు ఉంటాయి, నైట్ టైం డ్యూటీలని వేరే వేరే ఇష్యూస్ వస్తాయని కొంత అపోహ ఉంది. అవన్నీ మీరు ఎదుర్కొన్నారా, లేదు ఇందులోకి వచ్చాక అవన్నీ తూచు అనుకున్నారా? అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవండి, ఎందుకంటే ఈ ర్యాంక్లో ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఒక పిఎస్ఓ ఉంటారు. నైట్ తిరిగినప్పుడు కానీ ఏదైనా ఇష్యూ ఏమి ఉండదు. మనకి ఎప్పుడుగా మనకి మెయిన్ ఏమంటే ఏదైనా ఒక క్రౌడ్లో వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా మనకి చుట్టూ ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. అది ఇది పనికిరాదు అనుకోవడం ఒక మిస్నామర్ అనే చెప్పాలి. ఇప్పుడు మీకు అందులోకి వచ్చే ముందు ఎవరైనా వెనక్కి లాగారా? అంటే ఇది అమ్మాయిలకు వచ్చే కొద్ది కష్టమే ఈ ఫీల్డ్ వర్క్ అని చెప్పారు, బట్ అయితే నాకైతే అలా ఏం అనిపించట్లేదు. ఓకే, అన్నపూర్ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు నెల్లూరు ప్రాక్టికల్ ట్రైనింగ్ నెల్లూరులో ఎస్ఐ సిఐ ఎక్కడెక్కడ చేసుకున్నారు, ఏం నేర్చుకున్నారు? నేను పీసీ నుంచి డిఎస్పి వరకు అండి అది ట్రైనింగ్. పీసీ టు హెచ్సి వచ్చి నెల్లూరు టౌన్లో చేశాను. అక్కడ 5th టౌన్, 1 టౌన్ అండ్ 2 టౌన్లో చేశాను. తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్ కోవూరు పోలీస్ స్టేషన్లో నేను ఎస్ఐ అండ్ సిఐ ఛార్జ్ ఇచ్చారు. తర్వాత డిఎస్పి అటాచ్మెంట్ వచ్చి నెల్లూరు రూరల్ సబ్ డివిజన్కి ఇచ్చారు. కానిస్టేబుల్ దగ్గర నేర్చుకున్నారు కదా నెల్లూరులో. కానిస్టేబుల్ అనగా సెంట్రీ నుంచి స్టార్ట్ అవుతుంది. సెంట్రీ అనగా 2-3 గంటలు నిల్చోవాలి తుపాకి పట్టుకొని. అప్పుడు కానీ లేదా పాసింగ్ కూడా పీరియడ్లో కూడా మీరు గంటలు కూడా నిల్చోవాలి. అప్పుడు కానీ ఎందుకు వచ్చాము ఉద్యోగంలోకి అని అనిపించలేదా? అలా కంటిన్యూ నిల్చోవాలి కదా. అవును, ఒకసారి ఈ ట్రైనింగ్ ఏంటి అనే ఒక అనిపించేది, బట్ అయితే లేదు అని ఇది మనం చెయ్యాలి అనే ఒక పట్టుదల అయితే ఉండింది. కానీ మీ బ్యాచ్మేట్స్ అందరూ అంటే మీద చదువుకున్న అందరూ కూడా సాఫ్ట్వేర్లో సెటిల్ అయిపోయి మంచి మంది లక్షల జీతం తీసుకొని పెళ్లిళ్ళు చేసుకొని అమెరికా వెళ్ళిపోయి ఉంటారు కదా. వాళ్ళతో మాట్లాడినప్పుడు లేదా వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి నీకెందుకు అని అన్నారా, లేదు వాళ్ళని తలుచుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎందుకు వచ్చానరా అనిపించిందా? అంటే ఈ జాబ్ రాకముందు అనిపించేదండి, నేనేమన్నా అంటే నాకు ఎందుకు ఇంత డిలే అవుతుంది, అందరు సెటిల్ అయిపోయారు అంటే నేను బీటెక్లో కూడా టాపర్నే అనమాట. మరి క్యాంపస్ ఎంట్రీస్ వస్తాయి కదా మీకు, క్యాంపస్ సెలక్షన్ అవ్వలేదా? క్యాంపస్ సెలక్షన్స్కి నేను అటెండ్ అవ్వలేదండి. అప్పుడు నాకు కాల్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల నేను అటెండ్ అవ్వలేదు. ఆ లాస్ట్లో నేను సరే అని నాకు ఎట్లా దాని మీద ఇంట్రెస్ట్ లేదని నేను ట్రై చేయలేదు. ఈ కోచింగ్ అయిన తర్వాత ట్రై చేశాను. 2 years సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేశాను నేను. ఇందులోకి వచ్చేటప్పుడు వాళ్ళు ఫోన్లు చేస్తున్నప్పుడు అనిపించిందా, ఎప్పుడైనా అనిపించలేదా ఎందుకు వచ్చావు? లేదు, వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. మా ఫ్రెండ్ ఇలా ఉంది అని చాలా ప్రౌడ్గా ఫీల్. ఇన్ఫార్మ్ సర్వీస్లో ఉంది. అవును. కానీ మీ పేరెంట్స్ నుంచి ప్రెజర్ రాలేదా మీకు తొందరగా పెళ్లి చేయాలని? సాధారణంగా ఏ పేరెంట్ అనుకుంటారు కదా తొందరగా పెళ్లి చేసావు బాధ్యత తీరిపోద్దని. అది ఉందండి, కాకపోతే నేనే కొద్దిగా దాన్ని డిలే చేస్తున్నాను. అయిందా మ్యారేజ్? లేదండి. చూస్తున్నారా? పర్సనల్ నుంచి ప్రొఫెషనల్కి వద్దాం. అక్కడ నెల్లూరులో ఎస్ఐ సిఐ డిఎస్పి నేర్చుకున్నారు. ఫస్ట్ పోస్టింగ్ ఆదోని. ఫీడ్బ్యాక్ తెలుసుంటే దీనికి ఒక చరిత్ర ఉంది. కమ్యూనల్ అని, డెకాయిట్స్ ఎక్కువ ఉంటారని, పక్కన కర్ణాటక బార్డర్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకొని టోపోగ్రాఫ్ తెలుసుకొని వచ్చారా? యాక్చువల్గా ఇది కమ్యూనల్లీ సెన్సిటివ్ అని మాత్రమే తెలుసుకున్నాను నేను ఇక్కడికి వచ్చేటప్పుడు. ఎందుకంటే పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చిన నెక్స్ట్ డేనే రిపోర్ట్ చేసేసాను అనమాట. కమ్యూనల్లీ సెన్సిటివ్ ఆదోని అని మాత్రమే తెలుసు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ తిరుగుతూ ఉంటారు, బార్డర్ ఏరియా కాబట్టి అది ఎలా ఉంటుంది అనేది ఇక్కడికి వచ్చిన కొద్ది రోజులకు బాగా అర్థమైంది. ఇక్కడ సీట్లో కూర్చున్న తర్వాత మీకు వచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ ఏమొచ్చింది? ఇక్కడ ఫస్ట్ ఛాలెంజ్ అప్పుడు నేను లాస్ట్ జనవరిలో పోస్టింగ్ తీసుకున్న తర్వాత వెంటనే ఇక్కడ రంజాన్ బడేరాత్ అని, తర్వాత ఫిబ్రవరిలో నా ఫస్ట్ ఛాలెంజ్ వచ్చి ఫిబ్రవరిలో శివాజీ జయంతికి ర్యాలీ ప్రొసెషన్ అనమాట. ఇక్కడ విహెచ్పి కొద్దిగా యాక్టివ్ ఉంటుంది, ప్లస్ రూలింగ్ బీజేపీ పార్టీ కాబట్టి అదే నా ఫస్ట్ ఛాలెంజ్. ఆ రోజు ఏ ఇష్యూ లేకుండా కంప్లీట్ చేయడమే పెద్ద ఛాలెంజ్. అనుకున్న టైంకి కంప్లీట్ చేయగలిగాను. ఏం చేశారు? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే మెయిన్ వాళ్ళని ఎక్కడ స్టాప్ చేయకుండా కంటిన్యూస్గా తీసుకొచ్చేసామండి. స్టాప్ చేసి వాళ్ళు కొద్దిగా అంటే ఈ డీజే ఉండడం వల్ల
ఎగిరి 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 అక్కడే డిలే చేసేస్తారనమాట, ముందుకు కదలరు. బట్ అయితే నేనే ముందుండి మరి వాళ్ళని ఎక్కడ ఆపకుండా తీసుకొచ్చేసేటప్పటికి ఎగ్జాక్ట్ మేము 10:45 అంతా నైట్ కంప్లీట్ చేయగలిగాము. అందరు ఎక్స్పెక్ట్ ఏం చేశారంటే 12 అవుతుంది అనుకున్నారు, బట్ అయితే మేము 10:45 అంతా కంప్లీట్ చేసేసాం. అంటే ర్యాలీని మీరు సాఫ్ట్ గా తీసుకొచ్చారు, కానీ టౌన్ లో కొన్ని మాస్కులు ఉన్నాయి. అక్కడ రాగానే గతంలో హిస్టరీ తీసుకుంటే అక్కడ స్టోన్ పెల్టింగ్ జరగడం చేసేవారు. అట్లా స్టోన్ పెల్టింగ్ కాకపోయినా వీళ్ళు డీజేలు అక్కడే క్రాకర్స్ ని పేల్చడము, డీజే సౌండ్ పెంచడము, గట్టి గట్టిగా జై శ్రీరామ్ అని అరవడం ఇలా ఉంటాయి. వాళ్ళు ప్రొవోక్ చేసే సంగతి చాలా ఉంటాయి. కాకపోతే ముందే మేము ఇక్కడ ముస్లిం పెద్దలతో కూడా వాళ్ళకి కొంచెం మాట్లాడి కౌన్సిలింగ్ చేసి ఆ టైంకి అక్కడ ఎవరు లేకుండా చూసుకొని వీళ్ళని కూడా అక్కడ ఎక్కువసేపు స్టాప్ చేయకుండా సౌండ్ పెంచకుండా మా వాళ్ళని అక్కడ పెట్టి ఆ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల సాఫీగా జరిగిపోయింది. తర్వాత ఇక్కడ మీరు ఇందాక చెప్తున్నట్లుగా ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ ఎక్కువ ఉంటాయి, కర్ణాటక నుంచి రావడం, మహారాష్ట్ర నుంచి రావడం. అటువంటి సంఘటనలు ఏం జరిగాయండి ఇక్కడ? ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అంటే మనకి సింధనూరు ఉంది కర్ణాటకలో. ఆ సింధనూరులో కంప్లీట్ పిగ్ అఫెండర్సే ఉంటారనమాట. అంటే ఈ ఏరియాలో ఈ పందుల్ని పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ వాళ్ళకి పౌల్ట్రీ ఫార్మ్స్ ఏమి ఉండవు, బట్ అయితే అది వీధుల్లో కానీ వాళ్ళకున్న పాకల్లో కానీ వదిలేస్తారు. ఈ గ్యాంగ్స్ బొలెరోలో వచ్చి నైట్ టైం ఆ పందుల్ని ఒక 6 మంది బొలెరోలో వస్తారు. ఆ బొలెరోలోనే వీళ్ళకి సోడా బాటిల్స్, ఎంటీ సోడా బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఉంటాయి. ప్లస్ వీళ్ళ దగ్గర మారణాయుధాలు కూడా ఉంటాయి. అలాంగ్ విత్ కారం పొడి కూడా వీళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. ఎవరైనా వీళ్ళకి అడ్డం వస్తే వాళ్ళని అటాక్ చేయడానికి బెదిరిస్తారనమాట. వీళ్ళు ఈ కమ్యూనిటీ ఎవరైతే పెంచుకుంటా అంటారో వాళ్ళు వదిలేయడం వల్ల, అంటే వాళ్ళు ఫ్రీగా వదిలేస్తారు పందుల్ని యాక్చువల్గా, బట్ అయితే అవి పెద్దగా అయిన తర్వాత వీళ్ళు దాన్ని ఇక్కడ కర్ణాటకలో కానీ గోవా కానీ అలా వాళ్ళు అమ్ముకుంటారు అనమాట. వాళ్ళ బిజినెస్సే అది. కాకపోతే వీళ్ళు నైట్ టైం వచ్చి ఒక బొలెరోలో ఒక 6-7 పందులు అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అడ్డం వస్తే అంటే వీళ్ళే ఆల్రెడీ ఒక రెక్కీలాగా పెట్టుకొని వీళ్ళ ఓనర్లు వాళ్ళని ఆపాలని చాలాసార్లు ట్రై చేసినా కూడా ఒకసారి వాళ్ళని ఆపాలని వాళ్ళే ట్రై చేసి ఆ బొలెరోతోనే గుద్ది చంపేసిన కేసు కూడా రిజిస్టర్ అయిందనమాట. అంటే వాళ్ళు ఎంత అగ్రెసివ్ ఉంటారంటే అయితే చంపేనన్నా చంపేస్తారు, ఏది చేసినా ఆ బూటీతో స్టోలెన్ ప్రాపర్టీతో వెళ్ళిపోవడమే వీళ్ళకున్న మెయిన్ ధ్యేయం అన్నమాట. అది ఇక్కడ బార్డర్ 25 కిలోమీటర్సే కాబట్టి ఈజీగా సిరుగుప్ప, సింధనూరు వెళ్ళిపోతారు. సో ఆ గ్యాంగ్ని మేము పట్టుకున్నాము. ఇందులో ఒక 12 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. కంప్లీట్ థెఫ్ట్ చేసిన పిగ్స్ అన్ని రికవరీ చేశాము. దానివల్ల ఇప్పుడు చాలా రెడ్యూస్ అయ్యాయి. లేదంటే ప్రతి వీక్ ఒక 2-3 కంప్లైంట్స్ అన్నా వస్తాయి, ఈరోజు ఇక్కడ పందులు పోయాయని. వాళ్ళు ఏదో ఒక బీభత్సం చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఆ ప్రాపర్టీతో వెళ్ళిపోవడమే వీళ్ళ ముఖ్య ఇది అనమాట. అంటే సింధనూరు గ్యాంగ్ అని వీళ్ళు. ఇటు బళ్ళారి నుంచి కూడా ఉంటాయండి మీకు ఇష్యూస్? బళ్ళారి నుంచి ఏముండవండి ఇక్కడ. అంటే కొంతమంది అక్కడ చేసి ఇక్కడ షెల్టర్ తీసుకోవడం, ఇక్కడ క్రైమ్ చేసి అక్కడ షెల్టర్ తీసుకోవడం ఒకప్పుడు ఉండేది. బళ్ళారిలో చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇప్పుడైతే ఏం లేదు. మనకు మెయిన్ భద్రావతి, షిమోగ్గా, ఈ సింధనూరు వాళ్ళే దొంగలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మీద ఫోకస్ ఉందా? అవును, వాళ్ళ మీద ఫోకస్. ఇది కాకుండా 90 lakhs రికవరీ చేశారు. క్రికెట్ బెట్టింగ్ అది చాలా పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. అది ఎలా బ్రేక్ చేశారు మీరు? అంటే ఒక స్టేట్ కాదు, చాలా స్టేట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. అవును, ఇక్కడ ఉన్న లోకల్స్ కొంతమంది క్రికెట్ కేసు గురించి డీటెయిల్ చెప్పండి. ఫస్ట్ ఇక్కడ క్రికెట్ బీటర్స్ ఉంటారండి, బెట్టింగ్కి బీటర్స్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏమంటే ఆ సైకిల్లో వీళ్ళు 4th స్టేజ్ వాళ్ళు అనమాట. ఆ 4th వీళ్ళు ఏమంటే వీళ్ళు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుండి అమౌంట్ పే చేసి వ్యాలెట్లోకి ఇంత అమౌంట్ అని వాళ్ళకి డిఫరెంట్ యాప్స్ ఉంటాయి, బెట్టింగ్ యాప్స్. వీళ్ళు అమౌంట్ పే చేస్తే ఆ వ్యాలెట్లోకి అమౌంట్ పడుతుంది అనమాట, వీళ్ళ లాగిన్ ఐడి. ఆ లాగిన్ ఐడి కూడా ఆర్గనైజర్సే ఇస్తారు వాళ్ళకి యాప్స్. అవి ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్తో వీళ్ళకి తెలిసిన కొంతమందితో ఆడిస్తూ ఉంటారనమాట. అంటే ఆ చైన్లో నెంబర్ 4 వీళ్ళు 4
ఓ, మేము ఇంకా 3, 2, 1 ఉన్నాడు కదండి. వన్ చేరుకోలేకపోయాం కానీ 2 వరకు వెళ్ళగలిగాము. ఎందుకంటే 1 వాళ్ళందరూ ఇక్కడ ఉండరు, దుబాయ్లో ఆపరేట్ చేస్తూ ఉంటారు కంప్లీట్. యాక్చువల్ వీళ్ళ రూట్స్ గుజరాత్లో ఉన్న వాళ్ళే వీళ్ళు, బట్ అయితే గుజరాత్లో ఉండరు. ఎప్పుడైతే ఈ ఐపీఎల్ బెట్టింగ్ సీజన్ స్టార్ట్ అయిన వెంటనే వీళ్ళు దుబాయ్లో వెళ్ళిపోతారు, షెల్టర్ అక్కడే తీసుకుంటారు. గుజరాత్కి చాలా దగ్గర కాబట్టి దుబాయ్, ఇమీడియట్గా అక్కడికి అంటే మీరు వెళ్ళిపోతారు. 3, 2 వరకు రీచ్ అయ్యారు. 2 వరకు రీచ్ అయ్యాము. వీళ్ళందరినీ ఈ లాస్ట్ 4th స్టేజ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్తో వాళ్ళందరినీ పట్టుకోగలిగాము. అంత ఈజీగా దొరకరు మేడం, మీరు సింపుల్గా చెప్తున్నారు కానీ. అవును, అది దొరకరు. బట్ అయితే మేము కొంచెం ఈ బెయిట్ వేసి ఎర్ర వేసి పట్టుకోగలిగాం అనమాట. వీళ్ళని కొంచెం ట్రాప్ చేసి సోషల్ మీడియాలో కొంచెం ఆ విధంగా వాళ్ళ లొకేషన్ తీసుకొని బెంగళూరులో కొంతమంది, నెల్లూరు, ప్రకాశంలో ఒంగోలులో కొంతమందిని పట్టుకోగలిగాం. ఓకే, ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎంత రికవర్ అయిందండి? టోటల్ ఈ కేసులో ఒక 7 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. ఈ 7 మెంబర్స్ నుంచి 91 lakhs రికవర్ చేశాము. సూపర్. ఎందుకంటే దీనివల్ల చాలా మంది ఇప్పటికీ సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ వల్ల డబ్బులు కోల్పోయి చాలా మంది ఐపీఎల్ కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్కి బానిస అయిపోవడం వల్ల, అడిక్ట్ అయిపోవడం వల్ల. మేడం, ఆధునిలో ఇందాక చెప్పినట్టుగా కమ్యూనల్ కాకుండా మట్కా కూడా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు దాని మట్కా చాలా వరకు తగ్గింది. బట్ అయితే ఇప్పుడు ఫిజికల్గా పేపర్లో మట్కా చిట్టీలు రాయకుండా దానికి కూడా ఒక యాప్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఈ యాప్లో కూడా వీళ్ళు ఇదే ఫోన్పే నుంచి ఆ వ్యాలెట్కి వేసుకుంటారు. ఆ వ్యాలెట్లో 10, 20, 100 రూపాయలు అది అలా ఆడుతున్నారు. దాన్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేశామండి. మట్కా బీటర్స్ చాలా వరకు తగ్గారు. ఓకే, ఇందాక మనం ఫస్ట్ వచ్చినప్పుడు వద్దామండి కమ్యూనల్. ఇక్కడ ఎలాగుందండి పరిస్థితి? అంటే ఎక్కువగా కమ్యూనల్ చేసే వాళ్ళు కూడా లోకల్ వాళ్ళ కన్నా బయట నుంచి వచ్చి ప్రొవోక్ చేయడం వల్ల అది ఇష్యూ బర్న్ అయ్యిందండి. దానివల్ల కర్ఫ్యూ రావడం అదో పెద్దగా జరిగేది. కానీ ప్రజల్లో తర్వాత మార్పు వచ్చింది. ఆ మార్పు వచ్చిందా లేదా, యాక్ట్ చేశారా, ఇప్పుడు కమ్యూనల్ ఉందా లేదండి? 2011 నుంచి 14 వరకు ఉందండి ఈ ప్రాబ్లమ్. బట్ అయితే అప్పుడు కమ్యూనల్ షీట్స్ ఓపెన్ చేయడం వల్ల బోత్ కమ్యూనిటీ లీడర్స్ పైన, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేరు పైన మనకి దగ్గర 424 కమ్యూనల్ షీట్స్ ఉన్నాయి ఆదోనిలో. ఈ షీట్స్ ఉండడం వల్ల వాళ్ళు ఇప్పటికీ కోర్టులకు తిరగడం వల్ల వాళ్ళైతే చాలా వరకు మార్పు వచ్చిందండి కమ్యూనల్గా. అయితే లాస్ట్ ఇయర్ కూడా జరిగినట్టు ఏం జరగలేదండి, లాస్ట్ ఇయర్ ఏం జరగలేదు. బట్ అయితే ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఉత్తరప్రదేశ్ సీఎంకి ఒక పిగ్ నోస్, చెవులు పెట్టి సోషల్ మీడియాలో ఎవరో పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళు షేర్ చేయడంతో ఒక ముస్లిం షేర్ చేశారు. దాన్ని ఇంకా హిందువులు కొంతమంది చిన్న యూత్ ఉంటారు కదా, వీళ్ళు అతన్ని తీసుకెళ్ళి కొంచెం అప్పుడు దసరా టైంలో దుర్గామాతకి నువ్వు పూజ చేయాలి, క్షమాపణ చెప్పాలని చెప్పారు. అంతా కొంచెం సబ్సిడ్ చేశాము బోత్ పార్టీస్ని తీసుకొచ్చి. చిన్న విషయాన్ని కూడా కమ్యూనల్గా అయిపోతుంటాయి. సైకిల్ గుద్దుకున్నా ఇష్యూ అవుతుంది. మీరు అంటుంది ఇంకా మతం పరంగా వేరే పెట్టండి. ఈ 2 వర్గాల మధ్యన ఆ 2 వర్గాలు చిన్న ఇష్యూ జరిగిన, చిన్న యాక్సిడెంట్ జరిగిన కమ్యూనల్ మారుతుంది. అంటే ఎందుకంటే ఆ ఫీలింగ్ ఎక్కువ కనిపిస్తుంటుంది ఇక్కడ. ఇంత మార్పు వచ్చింది, ఇంత చదువుకున్నారు. ఇప్పుడైతే అలా చాలా తగ్గిందండి. ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు మనము డిఫరెంట్ కమ్యూనిటీస్ యాక్సిడెంట్ అయినాయా లేదా డిఫరెంట్ కమ్యూనిటీస్ మధ్య ఏదైనా కేసు వస్తే అప్పుడు చాలా ఆలోచించాల్సి వచ్చేది. ఇప్పటికీ ఉంది అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మరాఠీ వాళ్ళ అమ్మాయి కానీ ముస్లిం అబ్బాయి కానీ ఏదన్నా వాళ్ళు లవ్ అఫేర్ ఉండి ఏదన్నా ఎలోప్ అయితే కూడా అది కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిందే ఇక్కడ. ఎందుకంటే యాక్సెప్ట్ చెయ్యరు. ముందు కంటే చాలా తగ్గిందనే చెప్పాలి. ఒక బిహేవియరల్ చేంజ్ అనేది వచ్చిందండి ఎడ్యుకేషన్ వల్ల. చాలామంది ఎడ్యుకేషన్ పెంచుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు గొడవలు పడే అంత పేషెన్స్ లేదు. అందరూ వాళ్ళ జనరేషన్స్ మారిపోవడం వల్ల ఎడ్యుకేషన్ వల్ల చాలా వరకు చేంజ్ వచ్చింది. సరే, ఆదోని సబ్ డివిజన్లో పర్టికులర్ ఆదోనిలో ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుందండి, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి, వాటి మీద ఫోకస్ ఏముంది? టౌన్లో రోడ్స్ కొంచెం వైడన్ చాలా తక్కువ విడ్త్ ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య ఉందండి. అది రోడ్ వైడనింగ్ చేస్తే చాలా వరకు రెడ్యూస్ చేయొచ్చు. నిన్ననే ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ని కూడా స్టార్ట్ చేశాము. అది కూడా అలవాటు చేయాలి ఇక్కడున్న పబ్లిక్కి. ట్రాఫిక్ పిఎస్ కూడా ఉంది ఇక్కడ.
మా ట్రాఫిక్ సిఐ అండ్ స్టాఫ్ సహకారంతో చాలా వరకు తగ్గించాము. రోడ్ యాక్సిడెంట్స్ అయితే 2024తో పోలిస్తే 2025లో చాలా తగ్గించాము. మీకున్న సబ్ డివిజన్లో ఏ పోలీస్ స్టేషన్ ఎక్కువగా హెడేక్ ఉంటుందండి? మనకి కమ్యూనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే 1 టౌన్ అండ్ 3 టౌనే కొద్దిగా హెడ్ఏక్ అండి. అది కొంచెం ఓల్డ్ టౌన్ మిక్సింగ్ ఉంటుంది. అచ్చా. మనకి లేబర్ పీపుల్ కూడా ఎక్కువ ఉంటారు. సన్న సన్న రోడ్లు, పాత బస్తీ టైప్లో 1 టౌన్ అండ్ 3 టౌన్ ఏరియా మిక్స్ అయ్యి కంప్లీట్ 1 టౌన్ అలానే ఉంటుంది. 3 టౌన్లో ఒక హాఫ్ ఏరియా అలా ఉంటుంది. మసీదులు కూడా అక్కడే ఎక్కువ ఉంటాయి అన్నమాట మనకి. క్రైమ్ నేచర్ ఏముందండి ఇక్కడ? ఇక్కడ క్రైమ్ నేచర్ ఉమెన్ రిలేటెడ్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి. అందరూ లేబర్, వర్కింగ్ లేబర్ కాబట్టి వీళ్ళకి ఎక్కువ భర్త వచ్చి కొట్టడము లేదా డౌరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని అత్తమామలు హింసిస్తున్నాయి, ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. అవి కాకుండా దొంగతనాలు కూడా ఎక్కువ ఉన్నాయండి. ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ తిరగడం వల్ల ఈ అటెన్షన్ డైవర్షన్ కేసెస్ పెరిగాయి. దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఈ పిగ్స్ థెఫ్ట్ అయితే ఇప్పుడు కంట్రోల్ చేశాము. ఈ ఐడి అరాక్ కూడా చాలా వరకు కంట్రోల్ అయింది. అంటే అటెన్షన్ డైవర్షన్ అంటే తమిళనాడు గ్యాంగ్ వస్తుందా, ఇక్కడ లోకల్ గా ఏమైనా గ్యాంగ్స్ ఉన్నాయి? లేదండి, అది కూడా కర్ణాటక గ్యాంగే తిరుగుతున్నారు. జస్ట్ వాళ్ళు బ్యాంకు నుండి బ్యాంక్లో ఒక మనిషి రెక్కీ చేస్తారు, వాళ్ళ మనిషే. ఎవరైతే అమౌంట్ విత్డ్రా చేసుకుంటారో వాళ్ళు ఎక్కడైనా పొరపాటున అది డిక్కీలో పెట్టినా, బండి డిక్కీలో కానీ కారులో పెట్టినా వాళ్ళని అలానే ఫాలో అవుతారు. వాళ్ళు ఎక్కడైనా ఒక చోట పార్క్ చేస్తే అది ఓపెన్ చేయడం, ఆ డబ్బులు తీసేసుకోవడం, లేదంటే వాళ్ళకి ఇంకో బండి అడ్డం పెట్టడం, వాళ్ళ ధ్యాస మళ్లించి ఇది తీసేసుకోవడం. అంటే మరి దాంట్లో వాళ్ళు పట్టుకుంటారా లేదా ఇటువంటి గ్యాంగ్స్ జరుగుతున్నాయని వీళ్ళకి ఏమైనా పబ్లిక్ మీరు మోటివేషన్ చేయడం, అవేర్నెస్ తీసుకురావడం చేస్తారు? అవేర్నెస్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. బ్యాంక్ నుంచి విత్డ్రా చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. అలా కాకుండా మా టీమ్స్ తిరుగుతున్నాయి, భద్రావతి అక్కడ తిరుగుతున్నాయి, తొందరగా పట్టుకుంటాము. ఆల్రెడీ ఒక 2 దొరికారు మాకు యాదగిరిలో. అక్కడ వాళ్ళని పట్టుకున్నారు, అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు. వీళ్ళ మీద కూడా ఇన్ఫర్మేషన్ బిల్డ్ చేశాము. ఒక కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మీ రాజధానిలో విజిబుల్ పోలీసింగ్ ప్రాక్టీస్ ఇస్తారా, ఇన్ఫర్మేషన్ పోలీసింగ్ ప్రాక్టీస్ ఇస్తారా? 2 చేస్తున్నామండి. అలా క్రైమ్ పార్టీతో ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తున్నాము. విజిబుల్ పోలీసింగ్ కూడా ప్రతిరోజు ఈవినింగ్ ఉంటుంది వెహికల్ చెకింగ్. మనకి కొన్ని ముఖ్యమైన సర్కిల్స్లో ఇక్కడ విజిబుల్ పోలీసింగ్ అలాంగ్ విత్ వెహికల్ చెకింగ్ ప్రతిరోజు జరుగుతుంది. దానివల్ల కూడా చాలా వరకు యాక్సిడెంట్స్ తగ్గాయనే చెప్పుకోవచ్చు. ఇక్కడ పోక్సో ఎలా ఉందండి? ఇక్కడ పోక్సో చాలా తక్కువే అండి. మిగిలిన సబ్ డివిజన్స్తో పోలిస్తే ఇక్కడ పోక్సో తక్కువే. ఎలోప్మెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు కేసు పెట్టడానికి సుముఖంగా ఉండరు ఇక్కడ. అంటే ఒక టైప్ ఆఫ్ తర్వాత కేసు పెడితే వీళ్ళకి పెళ్ళి అవ్వదు అనే ఒక ఫీలింగ్ ఉండడం వల్ల చాలా వరకు ముందుకు రారు. ఇక్కడ తక్కువే అండి, ఎలోప్మెంట్స్ కూడా చాలా తక్కువే నేను వచ్చినప్పటి నుంచి. ప్రతి సబ్ డివిజన్లో అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ, గ్రూప్ 1 ఆఫీసర్ కానీ, ఒక ఎవరైనా పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ పోస్టులో తన మార్క్ ఉండాలని కోరుకుంటారు. మీ మార్క్ ఏమని చూపిస్తున్నారు రాజధానిలో? ముఖ్యంగా ఇక్కడ ట్రాఫిక్నే నేను ఎక్కువ తీసుకున్నానండి. ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్ని తగ్గించాలని. ఈ బెల్ట్లో చూసుకుంటే మనకి చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. చాలా వరకు ఇక్కడ కన్నడనే మాట్లాడతారు. ఇక్కడ కొన్ని విలేజెస్ అయితే కంప్లీట్ కన్నడ మాట్లాడతారు. వీళ్ళు ఏమంటే 10th అయిన వెంటనే చైల్డ్ మ్యారేజెస్ చేసేస్తారనమాట. బాల్య వివాహాలు కొంచెం ఎక్కువే ఉన్నాయి ఇక్కడ మిగతా స్టేట్లో పోలిస్తే. దాన్ని తగ్గించాలని, మెయిన్ ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్ని తగ్గించాలని, వెంటనే వాళ్ళకి స్పందన ఉండాలని, అది నేను తీసుకురావాలని అనుకుంటున్నాను. అలానే వర్క్ చేస్తున్నాను. కానీ అనంతపూర్ మన కొంత కర్ణాటక బెల్ట్లో ఒక ఆచారం ఉంటుంది, అమ్మాయిల్ని గుడికి ఇవ్వడం, దేవదాసి అని. అది కూడా అక్కడక్కడ కనిపిస్తుంటుంది మీ బెల్ట్లో. దాని మీద ఇప్పుడైతే దేవదాసి సిస్టమ్ అయితే లేదండి. బట్ అయితే ఇప్పటికీ కర్ణాటక ఈ బార్డర్ కర్ణాటక ఏరియాలో ఉంది, ఈ దేవదాసి సిస్టమ్ అనేది ఉంది. కానీ వాటిని కంట్రోల్ చేయడానికి, వాళ్ళ మార్పు తేయడానికి ఏమైనా చేస్తున్నారా? అంటే అదర్ స్టేట్ కాబట్టి మేము దాని మీద అయితే కర్ణాటక మన దగ్గర అయితే లేదండి. అది నేను వచ్చినప్పటి నుంచి అలాంటివి ఏవి రిపోర్ట్ అవ్వలేదు. ఆదోనిలో ఏమైనా జరిగితే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉంటుందా లేదండి?
ఇక్కడ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ తక్కువే అండి కొద్దిగా. ఆ, మిగతా వాటితో పోలిస్తే తక్కువే. పోలీస్ ఆఫీసర్గా ఒక అమ్మాయి ఏంది అనుకోండి, పోలీస్ ఆఫీసర్ డ్యూటీ కాకుండా పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యగానో కోడలుగానో అమ్మగానో చేయాల్సి వస్తుంది. ఈ రెండు ఎలా బ్యారేజ్ అంటే మీకు పెళ్లి కాకపోయినా ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు నెక్స్ట్ టైం అవ్వాలి కదా, పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ని ఎలాగ మీరు మేనేజ్ చేస్తారు? ఇంట్లో అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రెండు బ్యాలెన్స్ చేయొచ్చనే అనుకుంటాను నేను. ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళిన వెంటనే మన ప్రాబ్లంని అర్థం చేసుకొని డిమాండ్ చేయకుండా అర్థం చేసుకొని ఓకే వీళ్ళు అలసిపోయినారు వీళ్ళకి సహాయం చేద్దాము అని ఒక థాట్ అనేది ఉంటే ఎవరు ఇన్లాస్ కానివ్వండి లైఫ్ పార్ట్నర్ కానివ్వండి హ్యాపీగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఒకవేళ అర్థం చేసుకోకపోతే చాలా డిఫికల్టీ అయిపోతుంది. సార్ హేమలత గారు లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంట్రెస్ట్ లేదండి. సివిల్స్ రాజశేఖర్ గారు తీసుకోరా? అవును. ఫైనల్గా చెప్పండి మేడం, ఈ డిపార్ట్మెంట్కి వచ్చే అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? చాలా మందికి ఉంటుంది యూనిఫామ్ వేసుకోవాలి, ఒక కిరణ్ బేడి లాగా ఒక కర్తవ్యం సినిమాలో విజయ్ శాంతలాగా అవ్వాలనుకుంటారు, కానీ రావాలనుకుని కొంత భయపడుతుంటారు. ఏదో జరుగుతుంది, నైట్ డ్యూటీలు చేయాలి, బాగా ఆఫీసర్ల ముందు మనకి ఇబ్బంది పెడతారు, ఇటువంటివన్నీ ఒక భయందాలు ఉంటారు కొంతమంది, అందరూ కాదు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెయిన్ ఎవరైనా ఉమెన్ రావాలనుకుంటే కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేసుకోవాలండి. బోల్డ్గా ఉండాలి. మనం ఎంత బోల్డ్గా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటామో మన చుట్టూ ఉన్న అది మేల్ డామినేటెడ్ సొసైటీ కావచ్చు, ఎందుకంటే పోలీసులో ఎక్కువ మేల్ ఆఫీసర్స్ యాక్షన్ మనం బోల్డ్గా ఉండాలండి. అంటే మన మాటలోనే ఆ గట్టిగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకుంటే చాలా వరకు దీంట్లో సస్టైన్ అవ్వచ్చు అని నా ఫీలింగ్. లేదు మనం వీక్గా ఉన్నామని మన కౌంటర్ పార్ట్స్ తెలుసుకుంటే మాత్రము దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు. అంటే కొన్ని కేసుల్లో అమ్మాయి కదా నీకు వద్దమ్మా అబ్బాయిలు చేస్తారు, వాళ్ళైతే దీన్ని కరెక్ట్గా డిటెక్ట్ చేస్తారని కొంతమంది ఆఫీసర్లు పక్కన పెడతారు, అప్పుడు ఏం చేస్తారు మీరు? నేనైతే ఇప్పుడు వరకు అది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఓకే, ఖచ్చితంగా చేస్తామనే కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలండి. ఫైట్ చేసైనా మనమే తెచ్చుకోవాలండి. ఆదోనిలో సైబర్ క్రైమ్ ఉందంటారా? ఉందండి, సైబర్ క్రైమ్ ఉంది. చిన్న కేసెస్ ఇక్కడ ఎంవో ఇప్పుడు ఏపీకే ఫైల్సే అండి. కర్నూలు జిల్లా మొత్తానికి ఏపీకే ఫైల్స్ వాట్సాప్లో పంపించడము, అది లింక్ నొక్కగానే వీళ్ళ ఫోన్ హ్యాక్ అవ్వడము, హ్యాక్ అయ్యి బ్యాంక్ డీటెయిల్స్ అంతా వెళ్ళిపోయి బ్యాంక్లో ఉన్న అకౌంట్ బ్యాలెన్స్ అంతా వాళ్ళు విత్డ్రా చేసుకోవడం ఇలానే జరుగుతున్నాయి. దాని మీద విస్తృతంగా మేము అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నామండి. కానీ ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కొద్దిమంది అది కాదు అనుకునే ఒక మిస్కన్సెప్షన్లో నష్టపోతున్నారు. డిజిటల్ అరెస్ట్ అని చెప్తుంటారు, ఉందంటారు అసలు? నేను వచ్చిన కొత్తలో ఒక కేసు అయితే రిపోర్ట్ అయిందండి. ఆమెకి కంప్లీట్ అమౌంట్ కూడా మేము ఫ్రీజ్ అయ్యి రికవరీ చేసాము. నేరస్తులను అయితే పట్టుకోలేకపోయాం కానీ బట్ అయితే ఆమె వెంటనే మాకు ఇంటిమేట్ చేయడం వల్ల 1930కి కంప్లైంట్ చేసి ఆ కంప్లీట్ అమౌంట్ ఫ్రీజ్ అయింది. సో ఆమె కంప్లీట్గా అమౌంట్ని అయితే రికవర్ చేసి ఇవ్వగలిగాము. మీ దగ్గరికి ఒక టీజింగ్ కేసులో ఒక అమ్మాయి వచ్చింది అనుకో, లేదా మొగుడు కొడుతున్నాను ఒక బాధితురాలు వచ్చింది అనుకో, మీరు మహిళ కాబట్టి ఆ కోపం వాళ్ళని చూపిస్తారా, లేదా యాజ్ పర్ లా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారా? లేదండి, యాక్చువల్గా నేను ఒకవేళ ఒక భార్య భర్త ఇబ్బంది పెడుతున్నాడు అని కంప్లైంట్ ఇచ్చినా కూడా అసలు అవతల పార్టీ మేము ఫస్టే దాన్ని కేసు పెట్టడానికి లేదు కాబట్టి కౌన్సిలింగ్ చెయ్యాలి. యాజ్ పర్ లా బోత్ పార్టీస్ని పిలిపించి అసలు ఫ్యాక్ట్ ఏంటని తెలుసుకొని నేను యాక్ట్ చేస్తాను. ఈవ్ టీజింగ్ జరుగుతుందంటే అది స్ట్రింజెంట్ యాక్షనే తీసుకుంటానండి. అంటే ఎలా? అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళ పేరెంట్స్ లేదండి. ఫస్ట్ వాళ్ళు ఈవ్ టీజింగ్ చేస్తున్నారంటే యూతే దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. మెయిన్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళ ముందరే వాళ్ళని కొంచెం గట్టిగా మాట్లాడినా అట్లా ఇది కంట్రోల్ అవుతుంది. ఫైనల్గా ఏం చెప్తారు డిపార్ట్మెంట్లో రావాలనుకున్న మహిళలు? మీరు రమ్మంటారా? డిపార్ట్మెంట్ వెల్కమ్ చేస్తుందండి ఉమెన్ ఆఫీసర్స్కి. ఇక్కడ ఎటువంటి డిస్క్రిమినేషన్ అయితే లేదు. ఏదైనా మన సంకల్పం మీదే ఆధారపడి ఉంటుంది, మన కాన్ఫిడెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది, మన నేచర్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనల్ని మనం ప్రూవ్ చేసుకోకపోతే ఏదర్ ఉమెన్ ఆఫీసర్ కానివ్వండి మేల్ ఆఫీసర్ కానివ్వండి వెనకబడిపోతాము. ఎవరైనా ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్
దానికి కంప్లీట్ సపోర్ట్ అయితే ఇస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చిన మహిళలందరూ కూడా మన సంకల్ప బలం గట్టిగా ఉంటే ఎటువంటి శక్తి మనకు అడ్డుకోదు అని చెప్తున్నారు హేమలత గారు. రండి, ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ప్యాషన్గా పనిచేయండి, మంచి మంచి కేసులు డిటెక్ట్ చేయొచ్చు, మగవారి పోటీగా కూడా మనం వెళ్ళొచ్చు అంటూ హేమలత గారు చెప్తున్నారు. ఇది వారం హేమలత మేడంతో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ అండి. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.